సునాదస్వరము జనవరి 23. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరి ఎవరైనా క్రింద పడినప్పుడు వెంటనే మనం చేయి చాపి వాళ్ళని పైకి లేపుతాం. అలాగే ప్రభువు చెప్తున్నాడు, మనం ఏ పడిపోయిన స్థితిలో ఉన్నా, నేలపైన ఉన్న, దుఃఖంలో ఉన్న, కన్నీరులో ఉన్న, పాపపు స్థితి అయినా, శాపమైన, రోగమైన, సమస్యలైన, బంధకములైన ఏ పరిస్థితి అయినా కూడా ఆయన పైకి లేవనెత్తే దేవుడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మన దేవుడు ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుడు, దుఃఖంలో నుంచి క్షేమంలోకి నడిపించే దేవుడు. అందుకే 113వ కీర్తన 8వ వచనం రాయబడింది, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్పల్లో నుండి దీనులను పైకెత్తువాడు అని ఉంది. మరి నేలలో పడిపోయిన స్థితిలో ఉన్న, ఎటువంటి దరిద్రమైన, అన్నీ కోల్పోయి ఇంకా ఎటువంటి ఆశ లేదనుకునే పరిస్థితి మనకున్నా కూడా ఆయన మనల్ని పైకెత్తే దేవుడు. మన దరిద్రత నుండి, మనకున్న ప్రతి బలహీన స్థితి నుంచి లేవనెత్తుతాడు. ఎటువంటి పెంట కుప్పల పరిస్థితి అయినా, ఎటువంటి బలహీన స్థితి అయినా, పాపపు స్థితి అయినా, ఏ పొరపాట్లైనా, ఇంకా మార్పు లేదనుకున్న పరిస్థితి అయినా కూడా ఆయన పైకి లేవనెత్తే దేవుడు. అంటే మన దేవుణ్ణి మనం ఆశ్రయించి, దేవా సహాయం దయచేయమని ఆయన వైపు చేయి చాపినప్పుడు మనల్ని ఆయన ఉన్నత స్థలంలోకి కూర్చోపెట్టే దేవుడై ఉన్నాడు. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని రాయబడింది. మనలందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుడు పైకి లేవనెత్తాడు. మన పాపం నుండి, మనకున్న దాస్యం నుండి మనల్ని లేవనెత్తి పరలోకమందు ఆయనతో పాటుగా కూర్చోబెట్టే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకనే నా ప్రియ సహోదరి సహోదర, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బలహీన స్థితి అయినా, ఏ పాపమైనా, ఏ దుఃఖమైన, ఏ కన్నీరైనా ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తే దేవుడు. దీనత్వంతో ప్రభువా నాకు సహాయం దయచేయమని చేయి చాపినప్పుడు మనకున్న దుఃఖంలో నుండి క్షేమంలోకి, సమృద్ధిలోకి, నిత్య జీవంలోకి నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా ఉన్నత స్థలంలోకి ఆయనతో పాటు కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ కన్నీరులో ఉన్నారో ప్రభువ, వారందరినీ తండ్రి లేవనెత్తమని అడుగుచున్నాం. వారికి క్షేమము దయచేయండి, నేల నుండి లేవనెత్తండి. వారికి ఉన్న తండ్రి ప్రతి బలహీనతలోంచి, రోగంలోంచి, వ్యాధుల్లోంచి పైకి లేవనెత్తి ప్రభువ, మీ ఉన్నత స్థలముల్లో మీ బిడ్డలుగా రాజైన యాజక సమూహంగా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.